నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏంది, ఎందుకు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఎందుకు ఈరోజు ప్రతి కార్మికుడు రోడ్డు ఎక్కుతూ ఉన్నాడు, ఏం జరుగుతుంది అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజాపాలన కాదు నడిచేది ఏంది తెలుసా? అప్పుల పాలన. ఎస్, మీరు వింటుంది నిజమే, చెప్తుంది కూడా నిజమే. తెలంగాణ రాష్ట్రంలో అప్పుల పాలన కొనసాగుతూ ఉన్నది. తెలంగాణలో గడిచినటువంటి 6 నెలల్లో దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 45,900 కోట్ల అప్పును రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నది. అక్షరాల 45,900 కోట్ల అప్పును తెలంగాణ రాష్ట్రంలో తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణలో అప్పుల కుప్పగా మారుతూ ఉంది. రాష్ట్రం అంతా కూడా మరింతగా దిగజారేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చాలామంది నిపుణులు చెప్తా ఉన్నారు ఆర్థిక పరిస్థితి పడిపోతుందని. కేంద్ర అనుమతించినటువంటి అప్పుల్లో దాదాపు 85% అప్పటికే కంప్లీట్ అయిపోయింది. 85% కేంద్రం ఆమోదించినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ దాంతోపాటుగా ఇప్పటికే ఈ యొక్క ఆదాయానికి సంబంధించిన సోర్సు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయానికి సంబంధించిన సోర్సు కూడా శూన్యంగా మారింది. ఆదాయం ఏం లేదు, అప్పులే పెరుగుతూ ఉన్నాయి. దాంతోపాటుగా ఖర్చు విపరీతంగా పెరిగింది. దేనికి ఖర్చు పెరిగింది అని అంటే, ఇది కాంగ్రెస్ వాళ్ళు విన్నా కూడా ఒక క్లారిటీ తీసుకోండి. ఏంది అని అంటే, బీహార్ ఎన్నికలు జరుగుతాయి. బీహార్ ఎన్నికలకు తెలంగాణ నుంచి హెలికాప్టర్ పోతుంది. తెలంగాణ నుంచి పేపర్ స్టేట్మెంట్స్ అక్కడ ఉంటాయి రేవంత్ రెడ్డికి సంబంధించి. ఎక్కడ సొమ్ము ఇదంతా? సరే, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికక్కడ కూడా మంత్రులు పర్యటిస్తే మంత్రులకు కూడా హెలికాప్టర్లు ఇస్తూ ఉన్నారు. హెలికాప్టర్ కాస్ట్ ఎంత అవుతూ ఉన్నది, దానికి అప్పులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి. ఈరోజు ఫ్రీ బస్సు స్కీమ్స్ కానీ లేదంటే ఇంకేదైనా స్కీమ్స్ కానీ వీటన్నిటికి సంబంధించిన హోర్డింగ్స్, పేపర్ స్టేట్మెంట్స్, అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ పెడతా ఉన్నారు కదా. ఇవన్నీ ఎక్కడికి పోతూ ఉన్నాయి, ఏం జరుగుతూ ఉన్నాయి? అరే మీరేంది అప్పుల కుప్ప అవుతుందంటారు? తెలంగాణలో ఆల్రెడీ జీఎస్టీ మోడీ తగ్గించిండు కదా, మోడీ జీఎస్టీ తగ్గించినాక ఇంకేం అప్పులు ఉన్నాయి? తగ్గుతూ ఉన్నాయి కదా దినదినం. అంటే ఇంకా పెరుగుతున్నాయి అప్పులు, తగ్గట్లేదు. ఎందుకు పెరుగుతున్నాయి అని అంటే, పనికిరాని వృధా ఖర్చుల వల్ల పెరుగుతూ ఉన్నాయి. వృధా ఖర్చులలో తెలంగాణ నెంబర్ 1 ఉన్నదట. గతంలో మొన్నటి వరకు ఆర్బీఐ 1000 నుంచి 2000 కోట్లు ఇచ్చేది. ఇప్పుడు దాదాపు 5-6 వేల కోట్ల వరకు కూడా రెట్టింపు అప్పులు ఇస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. రెట్టింపు అప్పు రాష్ట్రం చేస్తూ ఉన్నది ఆర్బీఐ దగ్గర. ఇక దాంతోపాటుగా ప్రభుత్వ స్థలాలను తాకట్టు పెట్టడం, భూములను అమ్మే ప్రయత్నం చేయడం, లేదంటే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీటి వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఉద్యోగులకు సరైనటువంటి వేతనాలు అందట్లేదు. ఇప్పుడు పారిశుద్ధ కార్మికులకు సంబంధించి మొన్న జీతాలు రావట్లేదని చెప్పేసి పారిశుద్ధ కార్మికుడు ములుగు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నాడు. దేనికి చేసుకున్నాడు అని అంటే, జీతాలు రాక. ఆ తర్వాత ఈరోజు అంగన్వాడీ టీచర్లంతా రోడ్డు ఎక్కిర్రు. దేనికోసం ఎక్కిర్రు? వాళ్ళకి సంబంధించినటువంటి జీతాలు సరిగ్గా రాక వాళ్ళకి గదే 13,000 రూపాయలు పడతా ఉన్నాయి. మాకు గతంలో 18,000 ఇస్తా అన్నారు, ఆ 18,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి అవి రాలే. ఆ తర్వాత అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి నర్సింగ్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి సంబంధించినటువంటి వేతనాలు సరిగ్గా లేవు. దాని తర్వాత హైడ్రాకు సంబంధించిన వాళ్ళు చేసారు మొన్నటిదాకా. అంతకుముందు మనం చూసుకుంటే విద్యుత్ శాఖకు సంబంధించిన వాళ్ళు చేసారు. అంతకుముందు మనం చూసుకుంటే ఇట్లా ఒక్కొక్క శాఖలో 1 కాదు 2 కాదు, దాదాపు అన్ని శాఖలలో ప్రభుత్వేతర అదేవిధంగా అవుట్సోర్సింగ్లలో ఉన్నటువంటి అన్ని శాఖలలో అప్పుల కుప్పగా మారింది. అప్పుల కుప్పగా మారినటువంటి రాష్ట్రం, అప్పుల కుప్పగా మారినటువంటి వ్యవస్థ, అప్పుల కుప్పగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలనో అర్థం కాక అతలాకుతలం అయిపోతున్నటువంటి సర్కార్కు ఇప్పుడు అప్పులు చేద్దామన్నా సోర్స్ లేదట. ఈ నేపథ్యంలోనే ఏ ఒక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు కావచ్చు, లేదనుకుంటే ఇంకేదైనా కావచ్చు, ఇప్పుడు ఏదైనా ఇంకో కొత్త స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కరెక్ట్గా లేదు. ఇప్పటికే ఆర్థిక నిపుణులు కూడా చెప్తున్నారట. ఏమని అనంటే, తెలంగాణ రాష్ట్రంలో అప్పులు దినదినం పెరుగుతూ ఉన్నాయి. ఈ దినదినం పెరుగుతున్నటువంటి అప్పుల నేపథ్యంలో రేపు రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ అప్పుల కుప్పగా మారి లోతులో ఉంటుంది. దాంతోపాటుగా డెవలప్మెంట్ ఏం కనిపించదు. వీటన్నిటి వల్ల
శూన్యంగా మారబోతున్నదని చెప్పేసి ఆర్థిక నిపుణులు కూడా చెప్తున్నారు. వీటన్నిటికీ సంబంధించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు రివ్యూ చేసి ఆర్థిక సోర్స్ను పెంచుతాం, లేకపోతే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రాన్ని పెంచుతామని చెప్తా ఉన్నారు. కానీ ఆ ఇన్కమ్ పెంచేటువంటి దిశలోనే ప్రభుత్వం మరింతగా లోతుకు దిగజారిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం చేసిన అప్పులు ఇప్పటికే కేవలం 6 నెలల్లోనే దాదాపు 45,900 కోట్ల రూపాయల అప్పు చేసింది అని అంటే ఇంకా అప్పులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలా వరకు ఆర్థిక నిపుణులు ఇప్పటికే ప్రభుత్వానికి సూచనలు ఇస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వ తీరు మారతలేదట, రూట్ మారతలేదట. వీటన్నిటిపైన కూడా ఇంకా చర్చిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. బట్ ఏదేమైనా ఇంకా చాలామంది కార్మికులు కూడా రోడ్డు ఎక్కేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా చాలామంది ధర్నాలు, దాంతోపాటుగా ఇట్లాంటి ముట్టడిలు చేసేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. వీటన్నిటి ఇంపాక్ట్ ఏంది అని అంటే తెలంగాణ రాష్ట్రంలో అప్పుల కుప్పగా మారుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి కనుక వీటి ఇంపాక్ట్ ఇంకా పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మరిన్ని లేటెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం.